గుంటూరు జిల్లాలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు జనసేన సీనియర్ నేత పార్వతీ నాయుడు. 22వ డివిజన్ పరిధిలో శ్రీనివాసరావు తోట 60 అడుగుల రోడ్డు వద్ద జనసేన సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత పార్వతీ నాయుడుతో జనసేన నేత ఆళ్లహరి కూడా పాల్గొన్నారు. జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. జనసేన పార్టీ ప్రతి కార్యకర్తకు అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ప్రత్యేకంగా ఈ రోజు మహిళల్ని ఎక్కువ దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా వాళ్ళకి సముచిత స్థానాన్ని ఇస్తూ ఈ రోజు మహిళా డేగా మేము అనుకుని ఈ రోజు మహిళలకి ప్రత్యేకంగా స్వీట్స్ తినిపిస్తూ అత్యధిక స్థాయిలో మహిళలకి క్రియాశీలక సభ్యత్వాలు చేయాలనే దృష్టితో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. అయితే ప్రతి సంవత్సరం ఈ క్రియాశీలక సభ్యత్వం జరిగేది, కానీ ఈ సంవత్సరం నిజంగా ఏ ఏరియాలో చూసినా ప్రత్యేకంగా మహిళలు చాలా ఉత్సాహంతో పాల్గొంటున్నారు. అలాగే మాకు ప్రతి చోట కూడా మా నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఒక సముచిత స్థానాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. 22వ డివిజన్లోని శ్రీనివాసరావు తోటలో జనసేన పార్టీకి పునాది. జనసేన పార్టీ ఈ రోజున ఈ స్థాయిలో ఉందంటే దేశంలోనే ఒక గొప్ప స్థాయిలో రాజకీయ పార్టీ ఉందంటే జనసేననే. జనసేన పార్టీకి పట్టుకొమ్మలుగా ఈ రోజున వీర మహిళలు ముందుంటారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏది చెప్పినా సరే తూచా తప్పకుండా ఆయన మీద అభిమానంతో, పార్టీ మీద అభిమానంతో ఈ రోజున పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పునాదిగా ఉన్న వాళ్ళు వీర మహిళలు. వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. పార్టీలో ఉన్న జన సైనికులు కానీ వీర మహిళలు కానీ పార్టీకి చాలా దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో, అలాగే ఈ సంవత్సరం కూడా 2 కోట్లు ఆయన నిధుల్ని విరాళంగా ఇచ్చారు. దీనికి క్రియాశీలక సభ్యత్వాలకి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఏరియాలో కూడా మేమందరం ప్రతి డివిజన్లో కూడా ఈ క్రియాశీలక సభ్యత్వాలు చేస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మీద ఎక్కువ డబుల్ చేసే విధంగా ఉత్సాహంగా ఉన్నారు అందరూ కూడాను. మరి ముఖ్యంగా మహిళలు పవన్ కళ్యాణ్ గారికి మేము ఎక్కువ మంది చేస్తామని చెప్పి ముందుకు రావడం చాలా గర్వకారణం.